హైదరాబాద్లో పీజేఆర్ ఫ్లైఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. జంట నగరాల్లో 25 ఏళ్ల పాటు పీజేఆర్ శకం నడిచిందని, ఉపాధి కోసం వచ్చిన వాళ్లకు పీజేఆర్ అండగా నిలిచారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. పేదలకు అండగా ఉండే నాయకుడిగా పీజేఆర్ గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. కార్మికుల శ్రేయస్సు కోసం పీజేఆర్ ఎంతో కృషి చేశారని అన్నారు. పీజేఆర్ మంత్రిగా ఉన్న సమయంలోనే హైటెక్ సిటీకి బీజం పడిందన్నారు. హైదరాబాద్ను కాలుష్యరహిత నగరంలా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగకపోతే ఇది సాధ్యం కాదని తెలిపారు. రాజకీయ ముసుగులో అడ్డంకులు సృష్టించేవారని ప్రజలు గుర్తించాలని చెప్పారు. ఎన్ కన్వెన్షన్లో 2 ఎకరాల భూమిని నాగార్జున స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారన్నారు. తెలంగాణకు మోదీ ఏమిచ్చాడని ప్రశ్నించారు. ఇక తెలంగాణలో సగం ఎంపీలకు బీజేపీకి ఇచ్చారని చెప్పారు. మరి మోదీ నుంచి మీరంతా ఏం తెచ్చారో చెప్పాలని నిలదీశారు. తెలంగాణకు ఏం తెచ్చారో కిషన్ రెడ్డి గుండెల మీద చేయి వేసుకొని చెప్పాలన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ మెట్రో రైలు అడిగితే ఇస్తలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తెలంగాణపై మోదీకి ఎందుకింత వివక్ష అని మండిపడ్డారు. డిగ్రీ చదువుకునేటప్పుడు ఆ దోమలగూడ ఏవీ కాలేజ్ పక్కనే పి జనార్దన్ రెడ్డి గారి ఇల్లు ఉండేది. ఏ రోజు మేము కాలేజీకి వెళ్తున్నా వందలాది మంది పీజేఆర్ గారి ఇంటి ముందల పేదవాళ్ళు వారిని కలవడానికి, వారి సమస్యల్ని చెప్పుకోవడానికి వాళ్ళు ఎప్పుడు పీజేఆర్ని కలిసేది. ఎప్పుడు చూసినా జనాల సందడితోని పీజేఆర్ గారి ఇల్లు సమస్యల పరిష్కారానికి ఒక జనతా గ్యారేజ్ లాగా ఆనాడు పీజేఆర్ గారి ఇల్లు దోమలగూడలో పేదలకు ఒక ధైర్యంగా పీజేఆర్ గారి నివాసం ఆ రోజు పేదలకు అండగా ఉండే. ఆనాడు విద్యార్థిగా పి జనార్దన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు పి జనార్దన్ రెడ్డి జంట నగరాల సమస్యల కోసం పోరాడుతున్నప్పుడు వారిని చూడడం జరిగింది. ఈరోజు ఢిల్లీ దేశ రాజధాని, పార్లమెంట్ అక్కడే ఉంది, ప్రధానమంత్రి గారు అక్కడే ఉన్నారు, కేంద్ర మంత్రులంతా అక్కడనే ఉంటారు. కానీ కాలుష్యం పెరిగిపోయి అక్కడ పాఠశాలలకు సెలవులు, పార్లమెంటుకు సెలవులు, ప్రజలు రోడ్ల మీదకి రావడానికి సెలవులు. ఈరోజు ఢిల్లీ నగరంలో నివసించలేని పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధానమైన కారణం ఇంత పెద్ద దేశంలో, దేశ రాజధానిలో ప్రజలు నివసించలేని పరిస్థితి వచ్చింది అనంటే ఆనాటి పాలకులు ఢిల్లీ నగరంలో సరైన ప్రణాళికలు రచించకపోవడం వల్ల ఈరోజు విపరీతమైన కాలుష్యం వల్ల ఢిల్లీ నగరంలో నివసించలేని పరిస్థితి. చెన్నైలో వర్షాలు వస్తే లేదా ట్రాఫిక్ సంగతి మీరు చూసారు, ఎక్కడ లేదు ఈ విధానం. అందుకే ఈరోజు నగరంలో కొనుక్కునే ప్రతి వెహికల్ ఈవీ వెహికల్ కొనుక్కోండి, మీకు ₹1 కూడా పన్ను పడదు. డైరెక్ట్ కారు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతే మిగతా ఏ పన్నులు కట్టాల్సిన అవసరం లేదు. హైడ్రా ద్వారా అన్యాయంగా ఆక్రమించుకొని ఈ చెరువులలో కడితే వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ మధ్యకాలంలో మీరు చూసి ఉంటారు, అక్కినేని నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం తొలగించింది. తర్వాత నాగార్జున గారు గుర్తించి వారే స్వయంగా ముందుకొచ్చి 2 ఎకరాలు అక్కడ చెరువుకు స్వయంగా వారే నన్ను కలిసి అప్పచెప్పి నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందుంటా, మీరు ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఆ చెరువును మీరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి 2 ఎకరాల స్థలాన్ని నాగార్జున గారు వాలంటీర్గా ముందుకొచ్చి ఈరోజు మనకు వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మోడీ ఏమిచ్చిండు కిషన్ రెడ్డి గారు, మీరు ఈ రాష్ట్రానికి నగరానికి ఏం తెచ్చిండ్రు? నేను విమర్శ చేస్తలేను, ఒక్కసారి గుండె మీద చేయబెట్టుకొని ఆలోచన చేయాలి. మెదక్ ఎంపీ మీరే, చేవెళ్ళ ఎంపీ మీరే, సికింద్రాబాద్ ఎంపీ మీరే, మల్కాజ్గిరి ఎంపీ మీరే, నిజామాబాద్ ఎంపీ మీరే, కరీంనగర్ ఎంపీ మీరే, ఆదిలాబాద్ ఎంపీ మీరే. తెలంగాణలో సగం ఎంపీలను మీకే ఈ ప్రజలు ఇచ్చిండ్రు. మరి తెలంగాణ ప్రజలు మీకు 8 మంది ఎమ్మెల్యేలను 8 మంది ఎంపీలను ఇచ్చిండ్రు. మోడీ నుంచి మీరు తెచ్చింది ఒక్కటి చూపించండి. నికరంగా మోడీ గారి నుంచి మేము ఇది తెచ్చినామని కిషన్ రెడ్డి గారు మీరు ఒక్క మాట చెప్పండి, గుండెల మీద చేసుకొని. ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్విన కొద్దీ సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు సిట్ అధికారులు కూడా విచారణను మరింత వేగవంతం చేశారు. ఇప్పటి వరకు లభ్యమైన సమాచారం మేరకు మొత్తం 618 మంది ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని వారు నిర్ధారించారు. ఇక అందులో 228 మందికి నోటీసులు ఇచ్చి కేసులో వారి వాగ్మూలం తీసుకున్నారు.
హైదరాబాద్లోని ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ ఆఫీస్పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఆఫీస్ లోపలికి ప్రవేశించి అద్దాలు, ఫర్నిచర్, కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్పై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా హౌస్ పై దాడి ఘటనను మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదన్నారు. అలానే అబద్దాలకు, అసందర్భ ప్రేరేపణలకు, మీడియా ముసుగులో చేసే నీచపు రాజకీయాలకు కూడా అసలు తావు ఉండకూడదని చెప్పుకొచ్చారు. కానీ ఈనాటి దిగజారుడు రాజకీయాల్లో అన్ని మెయిన్ స్ట్రీమ్ కి తీసుకొచ్చాడు మన గుంపు మేస్త్రి, అతని అనుంగ మిత్రులంటూ ట్వీట్ చేశారు. హైదరాబాద్లో ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. మీడియా సంస్థపై భౌతిక దాడులకు పాల్పడడం అత్యంత గర్హనీయమైన చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మీడియా సంస్థలు ప్రచారం చేసే వార్తలు లేదా కథనాలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాటిని తెలియజేయడానికి నిర్దిష్టమైన ప్రజాస్వామ్యబద్ధమైన పద్ధతులు ఉంటాయని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఆ మార్గాలను అనుసరించకుండా నేరుగా కార్యాలయాలపై దాడులకు దిగడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని తెలిపారు. పవన్ కళ్యాణ్ తో పాటు సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. న్యూస్ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించారు. ఇక న్యూస్ ఛానల్ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదని, ప్రజలు, సమాజం దీన్ని ఆమోదించారని ఏపీ సీఎం స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒకే రోజు బీజేపీ అధిష్టానం అధ్యక్షులను ప్రకటించింది. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇక 3 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధిష్టానం నిర్ణయించింది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి ఎంపీ పాక సత్యనారాయణ విజయవాడలో సమావేశం నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. అంతర్గత ప్రజాస్వామ్యం పాటిస్తున్న ఏకైక పార్టీ బీజేపీ. రేపు అధ్యక్ష ఎన్నిక నోటిఫికేషన్ జారీ అవుతుందని నాయకులు తెలిపారు. 30న ఉదయం 11 గంటల నుంచి 1 వరకు నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. 30న మధ్యాహ్నం 1 నుంచి 2 వరకు నామినేషన్ల స్క్రూటినీ నిర్వహిస్తారు. ఇక సాయంత్రం 4 లోపు ఉపసంహరణకు గడువు. జూలై 1న అధ్యక్ష ప్రకటన, బాధ్యతల స్వీకరణ ఉంటుంది. జాతీయ కౌన్సిల్ పీసీ మోహన్ ఎన్నికల అబ్జర్వర్గా ఉంటారు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కోసం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సోమవారం నామినేషన్లు స్వీకరిస్తారు. ఇక జూలై 1న ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ మేరకు బీజేపీ పార్టీ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం దగ్గుపాటి పురంధేశ్వరి, కిషన్ రెడ్డిలు తెలుగు రాష్ట్రాలకు అధ్యక్షులుగా ఉన్నారు. చలో సచివాలయం కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని నిరుద్యోగ యువత కోరారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీల సాధనకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఇక కేసీఆర్ పాలనలో 1.62 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పారు. కాంగ్రెస్ హయాంలో జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు వస్తాయని యువత ఎన్నో ఆశలు పెట్టుకుందని, కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. దగా క్యాలెండర్తో నిరుద్యోగ యువతను మోసం చేశారని అన్నారు. నోటిఫికేషన్లు వద్దని యువత ధర్నాలు చేస్తున్నారని, రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి కోతలు పెట్టిందని, రైతులకే అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. సూపర్ 6 పథకాల హామీల అమల్లోనూ మోసం జరిగిందని విమర్శించారు. ఇక బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని, విభజన హామీలను విస్మరించిందని మండిపడ్డారు. కాకినాడ జిల్లాలో పర్యటించిన షర్మిల టీడీపీ, వైసీపీ 2 పార్టీల మీద విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతులకు, విద్యార్థులకు, మహిళలకు అన్యాయం జరుగుతోందని వైఎస్ షర్మిల విమర్శించారు. ఇక బీజేపీకి రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతం కోసం జిల్లాల పర్యటనలు చేస్తున్నామని, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామని వైఎస్ షర్మిల తెలిపారు. ఇక ప్రజల పక్షాన వైసీపీ చేసేది నిజమైన ఉద్యమం కాదన్నారు. బీజేపీ మీద జగన్ ఈగ వాలనీయదని విమర్శించారు. కాంగ్రెస్ ఒక మహాసముద్రమని, పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే అని స్పష్టం చేశారు. 47 లక్షల మంది రైతులకే ఇస్తారట. మిగతా 45 లక్షల మంది రైతులకి అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు. ఇది అన్యాయం కాకపోతే ఏమంటారు? మీరు ఏదైనా హామీ ఇస్తే మేనిఫెస్టోలో చెప్పినా, లేక సూపర్ 6లో చెప్పినా, మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని అమలు చేస్తారని ప్రజలు అనుకోని మీకు ఓట్లేస్తారు. కానీ ఇప్పటికి 1 సంవత్సరం గడిచేపోయింది. అన్నదాత సుఖీభవ ఎవరికీ ఇవ్వలేదు. ఇక ముందు ఇచ్చే వాళ్ళకు కూడా అంట సగం మంది రైతులకే ఇస్తారట. ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం. తల్లికి వందనం పేరు మీద కూడా ఇస్తాము అని చెప్పారు. అది కాస్త సాగదీసి 1 సంవత్సరం ఎక్కొట్టి 87 లక్షల మంది పిల్లలకి ఇవ్వాల్సి ఉంటే 67 లక్షల మందికి ఇచ్చి 20 లక్షల మందికి మళ్ళీ మోసం చేశారు. సూపర్ 6 కాస్త సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక మరి ఏమనాలి? నిరుద్యోగ వృత్తికి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఒకరికి ఉద్యోగం వచ్చిందా అంటే అది లేదు. మహాశక్తి నెలకు 1,500 ప్రతి మహిళకు ఇస్తామన్నారు. ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీము. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. కనీసం 1,80,00,000 మందో లేకపోతే 2 కోట్ల మందో మహిళలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కరికి కూడా అసలు మాట్లాడటమే లేదు. ఇప్పుడైతే P4కు లింక్ పెడుతున్నారు చంద్రబాబు గారు. ఎన్నికల మీద తిరిగినప్పుడు సూపర్ 6లో P4కు లింక్ పెడతామని, మహాశక్తి పథకాన్ని ఎక్కడా చెప్పలేదు చంద్రబాబు గారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయింది, గెలిచేశారు, జనాలతో అవసరం తీరిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ పథకం అమలు చేయాల్సి వస్తుందని ఇప్పుడు P4కు లింక్ పెడుతున్నారు. ఇది అన్యాయం కాకపోతే, మోసం కాకపోతే దీన్ని ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 32,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలలో పెంచితే, చంద్రబాబు గారు ఒకటే సంవత్సరంలో 17,000 కోట్ల రూపాయలు. తిరుపతిలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో క్యూఆర్ కోడ్ పోస్టర్ను వైసీపీ నేతలు విడుదల చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అసలు కాలేదని
నిరుద్యోగ భృతి మహిళలకు నెలకు 1500 నిధి ఇప్పటికీ ఇవ్వలేదని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేసే ప్రయత్నం వారు చేయరని, చంద్రబాబుకి అబద్ధాలు అలవాటు, జగన్ మాట నిలుపుతారని అన్నారు. దానికి మన నాయకుడు పెట్టిన పేరు భవిష్యత్తుకు గ్యారంటీ, చంద్రబాబు మోసానికి షూరిటీ అని చెప్పి ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. టీడీపీ మేనిఫెస్టో గురించి ఇందాక కరుణాకర్ రెడ్డి గారు చెప్పినట్లు వారు ఇచ్చిన హామీలతో పాటు సూపర్ 6, 2+7 వాడు, అదేవిధంగా ఓటీపీలు కూడా ఇచ్చి ఆ నంబర్ ఇస్తే మళ్ళీ వాళ్ళు కాల్ చేసి ఇవన్నీ మేము అమలు చేస్తామని చెప్పి ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో ఆ ఓటీపీ డాక్యుమెంట్స్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా సంతకాలు పెట్టి ఇంటింటికి కూడా టీడీపీ బాండ్లు ఇచ్చారు. ఈ బాండ్లు వాటిల్లో వాళ్ళు రాసిన పరిస్థితులు అన్నీ కూడా స్క్రీన్ మీద చూస్తాం. అదేవిధంగా మన నాయకుడు ఈ మధ్య ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు దాదాపు 2 గంటల పాటు. దాంట్లో ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం చూడబోతా ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు ఏవైతే చెప్పాడో చంద్రబాబు బైట్స్ అని చెప్పి మన అంతకుముందు చెప్పినవన్నీ కూడా మనందరికీ కూడా తెలుసు. మీకు 4 ఉన్నారా, 5 మంది పిల్లలు ఉన్నారా, 6 మంది ఉన్నారా, ఇంకా కావాలంటే మీరు కనుక్కోండి, ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం కింద 15,000 ఇస్తా అని చెప్పాడు. ప్రతి మహిళకు కూడా నెలకు 1500 లెక్కన 18,000 ఇస్తాను అన్నాడు సంవత్సరానికి. అదేవిధంగా నిరుద్యోగ యువతకు ప్రతి నెల కూడా 3,000. కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కూటమిగా ఏర్పడినటువంటి జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, దీనిలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గ్రామాన లేదంటే ప్రతి ఇంటికి తిరిగి మేము వచ్చినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దానికి రెట్టింపు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని, ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేరును వాళ్ళ వయసులతో సహా నమోదు చేసుకొని వాళ్ళకు ఒక బాండ్ ఇచ్చి అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని మళ్ళీ రిపీటెడ్గా కాల్స్ చేస్తూ మేము వస్తే మీకు ఎక్కువ సంక్షేమాన్ని ఇస్తాము, ప్రతి సమస్యలో అండగా ఉంటామని ప్రజల్ని విపరీతంగా ప్రచారంలో ముంచెత్తింది. కానీ తీరా అధికారం చేపట్టిన తర్వాత వరంగల్ కాంగ్రెస్ నేతల పంచాయతీ రచ్చగా మారింది. మంత్రి కొండ సురేఖ భర్త కొండ మురళి రాహుల్ గాంధీ బర్త్డే రోజున చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూర్లను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈయన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యి సమావేశం పెట్టిన ఎమ్మెల్యేలు మీనాక్షి, నటరాజన్ వద్ద కంప్లైంట్ చేశారు. దీనిపై విచారణకు ఆదేశించారు నటరాజన్. ఈ నేపథ్యంలోనే ఇవాళ కొండ మురళి గాంధీ భవన్లో విచారణ వెళ్లనున్నారు. తెలంగాణలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇరిగేషన్ భ్రష్టు పట్టించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 10 ఏళ్ల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులను మెయింటెనెన్స్ చేయలేదని తెలిపారు. భారీ వాహనాలను జూరాలపై నడపడం సేఫ్టీ కాదని ఆనాడే నిర్ధారించారని చెప్పారు. కానీ గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఇక ఇరిగేషన్ శాఖను బలపరచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. అసలు చేయలేదు. చూరాల కానీ ఇంకోటి కానీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత ప్రాజెక్ట్స్ అన్నిటికీ 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో మినిమం మెయింటెనెన్స్ చేయలేదు. మరి ఇప్పుడు చిన్నారెడ్డి గారు చెప్పినట్టుగా ఎక్కడ భూమికెత్తిత కానీ, వెజిటేషన్ గ్రోత్ కానీ, సిల్టేషన్ కానీ, సెడిమెంటేషన్ కానీ ఎటువంటి మెయింటెనెన్స్ అవసరాలు ఉన్నా 10 ఏళ్ల పాటు వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కమిషన్ల కకృతి కోసం పనిచేసారు తప్పితే ఈ ప్రాజెక్టులు మెయింటైన్ చేయలేరు. మేము వచ్చిన తర్వాత తిరిగి ఈ 18 నెలల్లో ఈ ప్రాజెక్టులని ఓఎండ్ఎం విషయంలో, మెయింటెనెన్స్ విషయంలో శ్రద్ధ వహిస్తూ ముందుకు పోతున్నాము. మీకు దానికి మొదటి ఉదాహరణ
ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ డ్యామ్ సేఫ్టీ ప్రవీణ్ గారు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఈ జూరాల ప్రాజెక్టు మీద ఈ హెవీ వెహికల్స్ అలౌ చేయడం ఇది డ్యామ్ సేఫ్టీకి శ్రేయస్కరం కాదు అదో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ జూరాల డ్యామ్ పై ఈ విధంగా ఇంత హెవీ వెహికల్స్ ఇవ్వడం ఇది డ్యామ్ లాంగ్. కాంగ్రెస్ నేత కొండ మురళి వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇటీవల పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఇవాళ గాంధీ భవన్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. గాంధీ భవన్ కు పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో తరలివచ్చిన ఆయన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ముందు వివరణ ఇచ్చారు. 6 పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి అందించారు. ఇక అనంతరం కొండ మురళి నా వ్యాఖ్యలపై మల్లు రవికి వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలంటే నాకు గౌరవం ఉంది. కొందరు నేతలపై వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవద్దని కొండమురళి అన్నారు. తాను బలవంతున్నో బలహీనున్నో అందరికీ తెలుసని చెప్పారు. కార్యకర్తలను పట్టించుకోవాలని మాత్రమే కోరానని స్పష్టం చేశారు. ఇక రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని ఆశాభాషం వ్యక్తం చేశారు. ఇక బీసీలకు మేలు జరగాలని 40 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే తపన అందరిలో ఉంది అని చెప్పారు. బలం ఎంతున్నా అనేది మీకు తెలుసు, ఇవాళ ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నేను అందుకే కొంచెం నీడకు వస్తారా అని అడిగినా, లేదు మా మీడియా ఆయన ఇన్ఛార్జ్ చెప్పడం జరిగింది, అక్కనే పెట్టిందన్నా ఎండైనా మీరు రండి అని. విషయం తెలియదు, మరి మీరే సృష్టిస్తానేమో కానీ నాకు ఆ విషయం కూడా తెలియదు. ఒకటే మాట చెప్తున్నా మీకు, కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తా అని చెప్తున్నా. రేపు పొద్దుటిల్లి రేవంత్ అన్న మరి కార్యకాలం సీఎం ఉండాలని కోరుకుంటున్నా. ఇక బీసీ నాయకుడు మరి మహేష్ అన్న రేపు ఇంకా పదవులు రావాలని కోరుకుని గాంధీ భవన్కి రావడం జరిగింది. నేను రాజీనామా చేసిన, వాళ్ళు చేసుకుంటే చేసుకోవాలి. నేను మాత్రం రాజీనామా చేసి యునానిమస్గా భారతదేశంలో ఎమ్మెల్సీ ఎవరు గెలవలే, నేను ఒక్కనే యునానిమస్గా గెలిచిన. ఏ పార్టీ కూడా నామినేషన్ కూడా కనీసం వేయలేదు. అయినా బయటకు వచ్చినప్పుడు నేను రాజీనామా చేసినప్పుడు ఆ రోజు మరి ఎవరైతే గౌడు మన టీఆర్ఎస్లో ఉండే ఆయన చెప్పిండు మా చైర్మన్ గారు, బీసీలల్లా నువ్వు ఒక మొగుని అన్నా అని. అర్థమైంది కదా. ఈ బీసీలను ఓరకపోతే ఎట్లా? మీరు కూడా మమ్మల్ని కావాలని రెచ్చగొట్టుకుంటా. దయచేసి బీసీలను గౌరవించండి. బీసీ అది వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలుసు. నేను మొన్న కూడా మాట్లాడినా, నేను అక్కడ వరంగల్లో మాట్లాడినా. నేను బాలయ్య ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ ఓటార్కర్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన కుమార్తె మృతికి ఆమెతో పాటు సహజీవనం చేస్తున్న పూర్ణచంద్రరావు అనే వ్యక్తే కారణమంటూ స్వేచ్ఛ తండ్రి ఆరోపించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మానసికంగా వేధించడం వల్లే ఆమె తీవ్ర నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. ఇక ఈ మేరకు చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో స్వేచ్ఛ అంత్యక్రియలు లాంఛనంగా కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగంలో చేర్చిన లౌకిక సామ్యవాద పదాలపై సమీక్ష అవసరమని ఆర్ఎస్ఎస్ నేత దత్తాత్రేయ హోసబోలే చేసిన వ్యాఖ్యలపై రాహుల్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆర్ఎస్ఎస్ ముసుగు తొలగిపోయిందని, వారికి భారత రాజ్యాంగం కాదు మనస్మృతే కావాలని రాహుల్ విమర్శించారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాజేయాలన్నదే వారి ఉద్దేశమన్నారు. సమానత్వం, న్యాయం, లౌకికవాదంపై ఆర్ఎస్ఎస్ బీజేపీకి నమ్మకం లేదని ధ్వజమెత్తారు. రేపు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. రేపు ఉదయం 11:25 గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1:45 బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లోనికి హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు.
అక్కడి నుంచి వినాయక్ నగర్లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడానికి వెళ్లనున్నారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. 2 నుంచి 2:30 వరకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలోనే ఉండనున్నారు. ఇక అనంతరం నిజామాబాద్లోని కంటేశ్వర్ క్రాస్ రోడ్లో ఏర్పాటు చేసిన శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. స్థానిక పాలిటెక్నిక్ గ్రౌండ్లో జరిగే కిసాన్ మహా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుని ఢిల్లీకి తిరిగి ప్రయాణమవుతారు. కర్ణాటకలో ఇటీవల తీవ్ర కలకలం రేపిన 5 పులుల మృతి కేసు మిస్టరీ వీడింది. ఇక తన పెంపుడు ఆవును చంపిందన్న ప్రతీకారంతోనే ఓ వ్యక్తి దారుణానికి పాల్పడినట్లు అటవీశాఖ అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడితో పాటు అతడికి సహకరించిన మరో 2 అధికారులు అరెస్ట్ చేశారు. ఇక దీంతో పులిపై పగ పెంచుకున్న మాతురాజు ఎలాగైనా దాన్ని చంపాలని నిర్ణయించుకున్నారు. తన స్నేహితులు కోనప్ప, నాగరాజుల సహాయంతో ఒక పథకం వేశాడు. ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. జై జగన్నాథ నినాదాలతో పూరి నగర వీధులు మార్మోగాయి. ఈ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పూరికి తరలివచ్చారు. అయితే అధిక వేడి, ఉక్కపోత, రద్దీ కారణంగా పలువురు భక్తులు అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు. నిన్న జరిగిన రథయాత్రలో భాగంగా దాదాపు 625 మంది భక్తులు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు చెప్పారు. రథాలను లాగేందుకు పోటీపడిన భక్తుల్లో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. వారికి ప్రాథమిక చికిత్స అందించి అనేక మందిని డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. వాయువ్య పాకిస్తాన్లో భారీ ఆత్మాహుతి దాడి చేసుకుంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలో జరిగిన ఈ దాడిలో 13 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందినట్లు అధికారులు చెప్పారు. పేలుడు పదార్థాలతో నిండిన వాహనం సైనిక కాన్వాయ్పై దూసుకెళ్లిందన్నారు. ఈ ఘటనలో 13 మంది సైనికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 10 మంది గాయపడ్డారు. అదేవిధంగా సమీపంలో ఉన్న 19 మంది పౌరులకు కూడా గాయాలు కాగా బాధితులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఇక గాయపడిన వారిలో 6 చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పేలుడుతో సమీపంలోని నివాసాలు కూడా ధ్వంసమయ్యాయి. అయితే ఈ ప్రాంతంలో తరచూ తెహ్రీనీ తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రదాడులకు పాల్పడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.